దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదలతో వినియోగదారుల జేబులకు పెద్ద చిల్లులు పడుతున్నాయి. రాష్ట్రాల వారీగా తాజా పెట్రోల్ ధరలు పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే దేశంలో అత్యధిక ధరతో టాప్లో నిలిచింది. ఏపీలో లీటర్ పెట్రోల్ ధర 113 రూపాయలు దాటగా అండమాన్ నికోబార్లో మాత్రం దేశంలో అతి తక్కువ ధర నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ పన్నుల భారం వల్లే ఏపీలో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరలు దేశంలోనే అత్యధిక స్థాయికి చేరాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా పన్నులు విధించడం వల్లే ఈ స్థాయిలో పెట్రోల్ ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. దేశంలో పెట్రోల్ ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యల్ప ధరలుంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ధరలు నమోదవుతున్నాయి. తాజా ధరల ప్రకారం ఏపీలో లీటర్ పెట్రోల్ ధర 113 రూపాయలుగా నమోదైంది. ఇది దేశంలోనే అత్యధికం. ఇక తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయలు కాగా కేరళలో లీటర్కు 110 రూపాయలుగా ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో లీటర్ పెట్రోల్ ధర 109 రూపాయలకే ఉంది. పశ్చిమ బెంగాల్లో లీటర్ పెట్రోల్ ధర 108 రూపాయలుగా కనిపిస్తోంది. దేశంలో పెట్రోల్ ధరల్లో ప్రధాన భాగం పన్నులేనని తాజా లెక్కలు చెబుతున్నాయి. 1 లీటర్ పెట్రోల్ అసలు ధర మరియు రిఫైనింగ్ ఖర్చు కలిపి సుమారు 45 నుంచి 50 రూపాయల మధ్య ఉంటే డీలర్ కమిషన్ సుమారు 4 వరకు ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ రూపంలో దాదాపు 12 రూపాయల వరకు వసూలు చేస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ మరియు అదనపు సెస్ పేరుతో మరింత భారీగా పన్నులు విధిస్తున్నాయి. ఫలితంగా వినియోగదారుడు చెల్లించే మొత్తంలో దాదాపు సగం భాగం పన్నులకే వెళ్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ పన్నుల భారం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. హైదరాబాద్లో పెట్రోల్ తుది ధర సుమారు 110 ఉంటే ఇందులో తెలంగాణ వ్యాట్ మరియు సెస్ కలిపి 45 రూపాయల వరకు వసూలవుతోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధర 111 నుంచి 112 మధ్య ఉంటే రాష్ట్ర పన్నులు 47 నుంచి 49 వరకు ఉన్నాయి. అసలు ఇంధన ఖర్చు మాత్రం సుమారు 50 రూపాయలు మాత్రమే. కేంద్రం కంటే రాష్ట్రాల పన్నుల వాటానే ఎక్కువగా ఉండటం వల్లే ధరలు భారీగా పెరుగుతున్నాయని అనలిస్టులు చెప్తున్నారు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తేవట్లేదు అనే అంశం దేశంలో దీర్ఘకాలికంగా చర్చనీయాంశంగా ఉంది. ప్రస్తుతం ఇంధనంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా పన్నులు వసూలు చేస్తున్నాయి. రాష్ట్రాలు విఏటీ, అలాగే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు దీన్ని, అదనపు సెస్, రోడ్ ట్యాక్స్ వంటి రూపాల్లో ఆదాయం పొందుతుండగా కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ ద్వారా భారీ ఆదాయాన్ని సంపాదిస్తోంది. తెలంగాణలో పెట్రోల్పై సుమారు 45 రూపాయల వరకు, ఆంధ్రప్రదేశ్లో 47 నుంచి 49 వరకు పన్నుల రూపంలో వసూలు అవుతోంది. ఇదే కారణంగా పెట్రోల్ ధరల్లో 50% కంటే ఎక్కువ భాగం పన్నులకే వెళ్తోంది. ఈ పరిస్థితుల్లో జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే రాష్ట్రాలు తమ పన్ను నిర్ణయించే స్వేచ్ఛను కోల్పోతాయి. జీఎస్టీ వ్యవస్థలో గరిష్ట పన్ను రేటు సాధారణంగా 25% ఉండటంతో ప్రస్తుతానికి ఉన్న 50% పైగా పన్నులతో పోలిస్తే ఇంధన ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. అంచనాల ప్రకారం జీఎస్టీలోకి తెస్తే పెట్రోల్ ధరలు లీటర్కు సుమారు 70 నుంచి 80 రూపాయల మధ్యకు రావచ్చు. అయితే ఇదే రాష్ట్రాలకు ప్రధాన సమస్యగా మారుతుంది. ఎందుకంటే విఐటీ ద్వారా వచ్చే భారీ ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉంది. అదే సమయంలో కేంద్రానికి కూడా ప్రస్తుతం ఎక్సైజ్ డ్యూటీ ద్వారా వస్తున్న పెద్ద ఆదాయం జీఎస్టీ పూల్లోకి వెళ్ళిపోతుంది. అందువల్ల కేంద్రం, రాష్ట్రాలు రెండూ తమ ఆర్థిక ప్రయోజనాల కారణంగా ఈ నిర్ణయంపై ఇప్పటికీ ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే వినియోగదారులకు పెద్ద లాభాలు కలిగే అవకాశం ఉంది. ఒకే దేశంలో ఒకే విధమైన పన్ను వ్యవస్థ అమలవటం వల్ల ఇంధన ధరలో భారీ వ్యత్యాసాలు తగ్గిపోతాయి. ప్రస్తుతం రాష్ట్రాల వారీగా విఐటీ కారణంగా ధరలు భిన్నంగా ఉంటే జీఎస్టీలోకి వస్తే దేశవ్యాప్తంగా దాదాపు ఒకే ధరకు దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాదు రవాణా ఖర్చులు కూడా భారీగా తగ్గనున్నాయి. అయితే ఈ ప్రయోజనాలు ఉన్నప్పటికీ కేంద్రం మరియు రాష్ట్రాలు ఈ నిర్ణయంపై ముందుకెళ్లడంలో వెనకడుగేస్తున్నాయి. కారణం ఇంధనంపై వచ్చే పన్నులు రెండింటికి అత్యంత ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉండటమే. రాష్ట్రాలు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం పొందుతుంటే కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ మరియు సెస్ ద్వారా భారీగా ఆదాయం సేకరిస్తోంది. జీఎస్టీలోకి తెస్తే ఈ ఆదాయం మొత్తం జీఎస్టీ పూల్లోకి వెళ్ళిపోవడం వల్ల నేరుగా వచ్చే ఆదాయం తగ్గే అవకాశం ఉంది. అందుకే జీఎస్టీలోకి తేవటం రాజకీయంగా, ఆర్థికంగా కష్టమైన నిర్ణయంగా మారింది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్, అదనపు పన్నుల కారణంగానే ధరల్లో భారీ వ్యత్యాసాలు వస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.